అన్నమయ్య జిల్లా మదనపల్లి పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ చాంద్ బాషా తెలిపారు. మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలోని కాట్లాట్పల్లి రోడ్లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. డీఎస్పీ కొండైనాడు ఆదేశాలతో వెంటనే పేకాట స్థావరంపై స్టేషన్ ఎస్టీఎఫ్ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు జరిపి 13 మంది పేకాట రాళ్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన జోదర్ల చెంత 15,700 రూపాయల నగదును సీజ్ చేసి వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అనంతరం అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. డీఎస్పీ గారు అయినటువంటి కొండైనాడు సార్ చెప్పినట్టు సమాచారం మేరకు మా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సారు ఈ అసాయం కార్యకలాపాలు ఏమైనా జరిగినా వాటిని ఉపేక్షించేద్దండి. ఖచ్చితంగా టీం వర్క్ కింద కష్టపడి ఉద్యోగించమని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మా డిఎస్పీ సార్ చెప్పినట్టు మాకు వచ్చిన సమాచారం ఇచ్చినారు సారు. మా సిబ్బందితో పాటు మా ఎస్ఐ గారు మాకు బాగా సపోర్ట్ చేసి మేము ఈరోజు 13 మంది ఆటగాళ్లను జూదమాడుతుంటే పేకాట ఆటగాళ్ళను పట్టుకోవడం జరిగింది. మొత్తం 15,705 రూపాయలు నగదు, ఆట ఆడే ప్యాక్ ముక్కలు సీజ్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలకు మదనపల్లి పోలీసు వారి ముఖ్య డిక్టేషన్ అనగా ఏమైనా అసహాయం కార్యక్రమం అనగా పేకాట కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ గేమింగ్ కానీ ఏమన్నా కూడా తమరు మా జిల్లా మదనపల్లి పోలీసు వారికి తెలిపితే మేము వారి పేర్లను గోప్యంగా పెట్టి ఇటువంటి అసహాయం కార్యక్రమం మేము నిర్మించడానికి తగ్గించేదానికి మా శాయశక్తులు మేము కృషి చేస్తాము. మాకు అన్ని వేళ మాకు సహకరిస్తున్న మా డిఎస్పీ సార్ గారికి, మదనపల్లి డిఎస్పీ సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై హింద్.